ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కార్లు మన మెట్ల దగ్గర ముందు రండి గ్రామ అభివృద్ధ్యర్థం అక్కమ్మ దేవనృష్ణే ఓం బ్రాహ్మీ నమః ఓం మహేశ్వరే నమః ఓం గోపాలే నమః ఓం బావురే ఊదువలయ్యే కైలా మహోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ భక్తాదులందరికీ ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కళ్యాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణ ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీస్సులు మనకి కావాలి. ఎప్పుడు చల్లని అక్కమ్మ గారు అందరూ ఉండాలనే సంకల్పంతో ఈరోజు అక్కమ్మ జాతరకి పట్టు వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్సులతోనే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా అమ్మవారి గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు. ఎంతో పవిత్రంగా మనం పూజిస్తే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అమ్మవారు మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి మనం మంచితనంతో ప్రజలను జయించే విధంగా అమ్మవారు దీవిస్తారు. ఏదేమైనా కూడా నూతన ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైన పద్మావతమ్మ గారికి మరియు వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే వాళ్ళకి విన్నపం, రాబోయే కాలంలో మనం అభివృద్ధి పాటలో ఈ అక్కమ్మ గారి దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంటుంది.
ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పండగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మ గారి జాతరే. ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఏదైనా కూడా అభివృద్ధి అప్పుడే నడుస్తూ ఉంది. మొన్ననే ఒక ఆయన భక్తుడు మన మెట్లు కూడా వేయించడం జరిగింది. ఆయనకు కూడా సంతోషం. ఏదేమైనా కూడా ఇంకా అభివృద్ధి కూడా చాలా రకాలుగా కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మొన్ననే చూశాను, వంటశాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా ఏ రకంగా సరి చేయొచ్చో ఆ రకంగా పద్ధతి ప్రకారం ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తే బాగుంటుందని మన ఆలయ కమిటీ సభ్యులందరితో చర్చించి ఆ ప్రకారం కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా భక్తాదులందరూ కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఈరోజు సోమవారం 10 సంవత్సరాలకు వచ్చే ఈ జాతర ఈ సోమవారం పడ్డం, అందులో ఎమ్మెల్యేగా నేను మొదటిసారి ఉండడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇదన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులే. అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే మన అభివృద్ధి బాటలో నడచాలంటే అమ్మవారి ఆశీస్సులు కావాలి, అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్తామని సభ మీ అందరికీ తెలియజేస్తున్నా.